ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులతో పవన్ కళ్యాణ్ సమావేశం. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగులతో కీలకంగా వర్చువల్ సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, గ్రామీణ ఉపాధి పథకం సూపర్వైజర్లు, మండల స్థాయి అధికారులు తదితరులతో జరుగుతోంది. సమావేశం ముఖ్య ఉద్దేశాలు: ఉద్యోగుల మనోధైర్యం పెంపొందునకు మద్దతు, అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ఎంపీడీఓపై దాడి వంటి ఘటనలపై తీవ్రంగా స్పందిస్తూ ఉద్యోగుల్లో నైతికత, స్థైర్యాన్ని కలిగించేందుకు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే వీఆర్ఓలు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా పని వాతావరణాన్ని ఉండాలని అయితే పిలుపునివ్వనున్నారు. వీఆర్ఓల సంక్షేమంపై దృష్టి: వీఆర్ఓలపై ఇతర శాఖల అధికారుల ఒత్తిడి చేయడాన్ని ఖండిస్తూ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించనున్నారు. గతంలో అనారోగ్య కారణంగా ఉద్యోగులు మరణించిన ఘటనల వల్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఉద్యోగ భారం తగ్గించే విధానాలు సూచించనున్నారు. మూడోది బయోమెట్రిక్ జీతాల చెల్లింపు సమస్య. గ్రామవార్డు సచివాలయ డైరెక్టర్ల మెమోలను నిలిపివేయాలని, బయోమెట్రిక్ వేయడం వల్ల కొంత మొత్తం విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలను పునరాలోచన చేయాలని కోరున్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అర్హత కలిగిన వీఆర్ఓలను సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమించుకోవాలని, అలాగే గ్రేడ్ 1 వీఆర్ఓల పోస్టుల భర్తీకి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాల ఖర్చుల విడుదల. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ హామీల అమలు. సిపిఎస్ పథకంపై గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పునరుద్ఘాటించారు. రీసర్వే విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, సరైన చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలక అంశాలు: పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. ఉద్యోగుల జీతాల పెంపు మరియు బకాయిలను తీర్చడానికి పీఆర్సీ కమిషన్ వేయాలని కోరారు. 2021 నుంచి పెండింగ్లో ఉన్న జీతాల బకాయిలను విడుదలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉపాధ్యక్షుల ప్రతిపాదనలు. సంఘ నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు బి మురళీకృష్ణ తదితరులు ఈ సమావేశంలో ఉద్యోగులకు మద్దతుగా కీలక సూచనలు అయితే చేయనున్నారు. సమావేశం విశేషాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ నాయకులు మరియు ఉద్యోగులు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ఈ మేరకు వీఆర్ఓల భారం తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సర్వే విధానాలను నిర్మాణం. ఈ మేరకు ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల అభిప్రాయాల సేకరణతో రీసర్వే పైన సరైన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం. ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేసి వారికి సకాలంలో ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ముఖ్యాంశాలు: ఉద్యోగులకు న్యాయం. ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వారికి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేయనున్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వనున్నారు. ఈ సమావేశం అనంతరం ఉద్యోగులు మరియు సంఘ నాయకులు శాంతి భద్రతలను కొనసాగిస్తూ తమ పనులపై మరింత చిత్తశుద్ధితో ముందుకు సాగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అయితే ఆశిస్తున్నారు.